వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. మనం ఇంతకుముందు జరిగినటువంటి క్లాసుల్లో కాంతి పరావర్తనము, పరావర్తన సూత్రాలను గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు అనేక రకాలైనటువంటి దర్పణాలు ఉన్నాయి కదా, వాటి గురించి ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిది పుటాకార దర్పణము. కన్ను, చెవి, ముక్కు, గొంతులను పరీక్షించేటువంటి డాక్టర్లు ఎటువంటి దర్పణాలు వాడతారు? అవును, పుటాకార దర్పణాలను వాడతారు. మరి మోటారు వాహనాలు నడిపేటువంటి డ్రైవర్లు, అంటే కారు, జీబు, స్కూటర్లు నడిపేటువంటి డ్రైవర్లు వెనుక వచ్చేటువంటి వాహనాలను ఎటువంటి దర్పణంతో చూస్తారు? కుంభాకార దర్పణంతో చూస్తారు. మరి మీరు స్కూల్కి వస్తున్నప్పుడు డ్రెస్సింగ్ అయి వస్తారు కదా, మరి మీరు ఏ దర్పణంలో చూసుకుంటూ డ్రెస్సింగ్ అవుతారు? అవును, సమతల దర్పణంతో. మరి స్వీట్ షాపుల్లో, కూల్ డ్రింక్ షాపుల్లో వస్తువులను ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా ఉంచేందుకు ఎటువంటి దర్పణాలు అమర్స్తారు? సమతల దర్పణాలను అమర్స్తారు. ఈరోజు మనం సమతల దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబాలం గురించి, వాలు దర్పణాల్లో ఏర్పడేటువంటి ప్రతిబింబాలం గురించి, పెరిస్కోప్ని గురించి తెలుసుకుందాం. XY సమతల దర్పణము. O అనేది దర్పణానికి ముందు ఉంచినటువంటి వస్తువు. ఈ వస్తువు నుంచి కాంతి కిరణాలు దర్పణం మీద P మరియు Q బిందువు దగ్గర పడ్డాయి. పడిన తర్వాత అవి వెనుకకు మరలాయి. ఇక్కడ PR, QS కిరణాలు పరావర్తన కిరణాలు. ఈ కిరణాలను దర్పణములో వెనుకకు పొడిగిస్తే I అనేటువంటి బిందువు దగ్గర కలుసుకుంటున్నాయి. ఈ I అనేటువంటి బిందువు దగ్గర O అనేటువంటి వస్తువు యొక్క ప్రతిబింబము కనిపిస్తుంది. ఈ విధంగా సమతల దర్పణాలలో ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇప్పటి వరకు మనం సమతల దర్పణాల్లో ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దర్పణాల్లో ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. సమతల దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబం యొక్క లక్షణాలను ప్రయోగపూర్వకంగా తెలుసుకుందాం. ఒకటి, దర్పణానికి ముందు ఒక వస్తువు ఉంచినట్లయితే ఆ యొక్క వస్తువు దూరము దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబ దూరానికి సమానంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఒక ప్రయోగం చేసి తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను దర్పణానికి ముందు ఒక స్కేల్ని అమరుస్తున్నాను. ఈ స్కేల్ మీద 4 వేరువేరు రంగుల్లో ఉండేటువంటి చాక్ పీసులను వేరువేరు స్థానాల్లో అమరుస్తున్నాను. మొట్టమొదట ఈ ఎరుపు రంగు చాక్ పీస్ను 10 సెంటీమీటర్ల దూరంలో అమరుస్తున్నాను. మరి రెండో చాక్ పీస్, ఈ గ్రీన్ కలర్ చాక్ పీస్ని 20 సెంటీమీటర్ల దూరంలో అమరుస్తున్నాను. మూడో చాక్ పీస్ను 30 సెంటీమీటర్ల దూరంలో, నాలుగో చాక్ పీస్ను 40 సెంటీమీటర్ల దూరంలో అమరుస్తున్నాను. ఇప్పుడు మనం దర్పణాల్లో ఏర్పడినటువంటి ఆ చాక్ పీసుల యొక్క ప్రతిబింబాలను చూసి అవి ఏ దూరాల్లో వాటి ప్రతిబింబాలు దర్పణాల్లో ఏర్పడినాయో చూసినట్లయితే మనకేం తెలుస్తుంది? మొదటి చాక్ పీసు దర్పణానికి ముందు 10 సెంటీమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రతిబింబము దర్పణంలో కూడా అంతే దూరంలో ఉంటుంది. రెండో చాక్ పీసు 20 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడినట్లు కనిపిస్తుంది. మూడవది 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడినట్లు కనిపిస్తుంది. నాలుగవది 40 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడినట్లు కనిపిస్తుంది. దీని నుంచి మనకేం తెలుస్తుంది? దర్పణానికి వస్తువుకి మధ్య ఉండేటువంటి వస్తు దూరము
దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబ దూరము సమానంగా ఉంటాయి అని తెలుస్తుంది. సమతల దర్పణంలో వస్తు దూరము ప్రతిబింబ దూరానికి సమానంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాం కదా. మరి సమతల దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబ లక్షణాలలో రెండవ పాయింట్ ఏంటంటే సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబము. ఈ విషయాన్ని మనము వేరొక ప్రయోగం చేసి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను ఒక వైర్ మెష్ తీసుకొని దాన్ని ఒక బోర్డుకి బిగించేసేసి దాని లోపల ఒక బల్బుని పెట్టాను. దీనికి ముందు పుటాకార దర్పణాన్ని పెడుతున్నాను. వి స్టాండ్లో పుటాకార దర్పణాన్ని పెడుతున్నాను. ఈ యొక్క దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబాన్ని చూడండి. మరి ఇప్పుడు ఈ పుటాకార దర్పణం వల్ల ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడిందో, బల్బు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మెష్ గుండా ప్రయాణించి పుటాకార దర్పణం మీద పడ్డాయి. ఆ దర్పణం నుంచి వచ్చేటువంటి పరావర్తన కిరణాలు తెర మీద పడి ఆ మెష్ యొక్క ప్రతిబింబాన్ని తెర మీద ఏర్పడేటట్టుగా చేస్తున్నాయి. అంటే పుటాకార దర్పణంలో నిజ ప్రతిబింబము ఏర్పడింది. ఎందుకంటే బల్బు నుంచి వచ్చేటువంటి కిరణాలు ప్రతిబింబాన్ని ముందు దర్పణంలో ఏర్పరిచినాయి. తర్వాత ఆ కిరణాలు తెర మీద పడి మెష్ యొక్క ప్రతిబింబాన్ని తెర మీద కనబడేటట్లుగా చేశాయి. కాబట్టి పుటాకార దర్పణము నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సమతల దర్పణము ఏర్పడేటువంటి ప్రతిబింబాన్ని గురించి చూద్దాం. సమతల దర్పణానికి ముందు ఒక వస్తువును ఉంచి దాన్ని ఇటువంటి తెరతో మనము పట్టే ప్రయత్నం చేస్తే దాని యొక్క ప్రతిబింబము తెర మీద ఏర్పడదు. అంటే సమతల దర్పణము మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఎటువంటి ప్రతిబింబాలను అయితే మనము తెర మీద పట్టగలుగుతామో వాటిని నిజ ప్రతిబింబాలు అని, ఏ ప్రతిబింబాలను అయితే మనము తెర మీద పట్టలేమో వాటిని మిథ్యా ప్రతిబింబాలని అంటాము. మరి సమతల దర్పణము మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని తెలుసుకున్నాం కదా. మరి మూడో పాయింట్ చూడండి. సమతల దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబము కుడి ఎడమలు తారుమారైనట్లుగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనము ఒక ఉదాహరణతోటి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, బి అనేటువంటి అక్షరాన్ని చూపేటువంటి ఒక కార్డుని దర్పణం ముందు పెడుతున్నాను. పెడితే ఆ యొక్క ప్రతిబింబము దర్పణంలో మీరు చూసినట్లయితే అది కుడి ఎడమలు తారుమారైనట్లుగా మీకు కనిపిస్తుంది. మరి అలాగే 108 అనే సంఖ్యను తెలిపేటువంటి కార్డును దర్పణానికి ముందు పెట్టినట్లయితే అది 801 లాగా మనకు కనిపిస్తుంది. దీని నుంచి మనకేం తెలుస్తుంది? సమతల దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబము కుడి ఎడమలు తారుమారైనట్లుగా కనబడుతుంది. సమతల దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది అని మనకు తెలుసు కదా. మరి మిథ్యా ప్రతిబింబము అంటే ఏంటి? దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని తెర మీద పట్టలేకపోతే అటువంటి ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబము అని అంటారు. మరి సమతల దర్పణానికి ముందు ఉంచినటువంటి వస్తువు యొక్క ప్రతిబింబము కుడి ఎడమలు తారుమారవుతుంది. మరి నాలుగో పాయింట్ ఏంటంటే, దర్పణానికి ముందు ఒక వస్తువును ఉంచినట్లయితే ఆ యొక్క దర్పణములో ఆ వస్తువు యొక్క ప్రతిబింబము నిటారుగా ఉంటుంది. ఎటువంటి వంపులు లేకుండా నిటారుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ చాక్ పీస్ని నేను దర్పణానికి ముందు ఉంచినట్లయితే దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబం కూడా నిటారుగా ఉంటుంది. ఎటువంటి వంపులు లేకుండా నిటారుగా ఉంటుంది. కాబట్టి సమతల దర్పణానికి ముందు ఒక వస్తువును ఉంచినట్లయితే దర్పణంలో ఏర్పడిన ప్రతిబింబము నిటారుగా ఉంటుంది. మరి ఐదో పాయింట్ ఏంటంటే, దర్పణానికి ముందు ఉంచినటువంటి వస్తువు యొక్క పరిమాణము దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబ పరిమాణము సమానంగా ఉంటాయి. అంటే ఈ చాక్ పీస్ని దర్పణం ముందు ఉంచినట్లయితే దర్పణంలో ఏర్పడినటువంటి ఆ యొక్క ప్రతిబింబము పరిమాణముల్లో ఎటువంటి మార్పు ఉండదు.
పెద్దది అవదు, చిన్నది అవదు, సమాన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మరి 6వ పాయింట్ ఏంటంటే, దర్పణానికి ముందు వస్తువును ఉంచి ఆ యొక్క వస్తువును దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబాన్ని కలిపినట్లయితే ఆ యొక్క రేఖ దర్పణము యొక్క ఉపరితలానికి లంబంగా ఉంటుంది. మరి ఈ 6 సమతల దర్పణం ఏర్పరిచేటువంటి ప్రతిబింబము యొక్క ముఖ్య లక్షణాలు. ఇప్పటి వరకు మనం సమతల దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబ లక్షణాల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వాలు దర్పణాల్లో ఏర్పడేటువంటి ప్రతిబింబం గురించి తెలుసుకుందాం. రెండు దర్పణాలను ఒకదానికి ఒకటి సమాంతరంగా అమర్చినప్పుడు వాటి మధ్యలో క్యాండిల్ను ఉంచాను. ఈ క్యాండిల్ యొక్క ప్రతిబింబాలు ఈ దర్పణాల్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే మొదటి దర్పణంలో కనిపించినటువంటి ప్రతిబింబము రెండవ దర్పణానికి వస్తువుగా పనిచేస్తుంది. అలాగే రెండవ దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబము మొదటి దర్పణానికి వస్తువుగా పనిచేస్తుంది. ఇలా పనిచేయడం వల్ల దర్పణాలలో అనేక ప్రతిబింబాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే కాంతి తీవ్రత పోను పోను తగ్గిపోవడం వల్ల ప్రతిబింబాలు తరువాత మనకు కనిపించవు. పిల్లలు ఈ దర్పణం వైపు చూడండి. కాంతి తీవ్రత పోను పోను తగ్గిపోవడం వల్ల ప్రతిబింబాలు తరువాత మనకు కనిపించవు. ఈ విధంగా సమతల దర్పణాలలో అనేక ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం దర్పణాల మధ్య కోణము 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయో తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు రెండు దర్పణాలను 90 డిగ్రీల కోణంతో అమర్చాము. వాటి మధ్య ఒక క్యాండిల్ ఉంచాము. ఉంచినప్పుడు మనకు మొత్తం ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి? 3 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. మొదటి దర్పణంలో ఒక ప్రతిబింబం ఏర్పడింది, రెండవ దర్పణంలో మరొక ప్రతిబింబం ఏర్పడింది. మరలా కాంతి కిరణాలు పరావర్తనం చెందడం వల్ల మొత్తం 4 ప్రతిబింబాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది. అయితే ఈ దర్పణం నుంచి వచ్చినటువంటి పరావర్తన కిరణాలు అలాగే రెండో దర్పణం నుంచి వచ్చినటువంటి పరావర్తన కిరణాలు ఏకీభవించడం వల్ల మనకు కేవలం 3 ప్రతిబింబాలే కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ ప్రతిబింబాలు ఎలా ఏర్పడ్డాయో ఇంకా విపులంగా తెలుసుకుందాం. రెండు దర్పణాలను కలిపినటువంటి ఆ యొక్క బిందువు దగ్గర కేంద్రంగా తీసుకొని ఆ బిందువు నుంచి వస్తువు కల దూరాన్ని వ్యాసార్థంగా తీసుకొని ఒక వృత్తాన్ని గీసినట్లయితే ఏర్పడిన ప్రతిబింబాలన్నీ కూడా ఆ వృత్త పరిధి మీద మనకు కనిపిస్తాయి. ఈ విధంగా దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉన్నప్పుడు మనకు మొత్తం 3 ప్రతిబింబాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం దర్పణాల మధ్య కోణాన్ని మార్చి 60 డిగ్రీలు అమర్చి ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయో చూద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు దర్పణాల మధ్య కోణం ఎంత ఉంది? 60 డిగ్రీలు ఉంది. మరి దర్పణాల మధ్య మనం క్యాండిల్ని పెట్టినప్పుడు మనకు దర్పణాల్లో ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి? 5 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. చూడండి పిల్లలు, దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు ఉన్నప్పుడు మనకి ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి? మొత్తం మనకు 7 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు ఉన్నప్పుడు 7 ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఇలాగే దర్పణాల మధ్య కోణం 30 డిగ్రీలు అమర్చినప్పుడు మొత్తం 11 ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. దీని ప్రకారం వాలు దర్పణాలలోని ప్రతిబింబముల సంఖ్య n = 360 degrees divided by theta minus 1. ఇందులో θ అనేది దర్పణాల మధ్య కోణాన్ని తెలుపుతుంది. ఈ సూత్రం ప్రకారం ఏర్పడిన ప్రతిబింబాల సంఖ్య సరిగా ఉన్నదో లేదో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దర్పణాల మధ్య కోణం 90 ఉన్నప్పుడు సూత్రం ప్రకారం 360/θ - 1 ప్రతిబింబాలు ఏర్పడతాయి. అంటే 360
డివైడెడ్ బై 90 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ప్రతిబింబాలు. దర్పణాల మధ్య కోణం 60 డిగ్రీలు ఉన్నప్పుడు 360 డిగ్రీస్ డివైడెడ్ బై 60 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5 ప్రతిబింబాలు. దర్పణాల మధ్య కోణం 45 డిగ్రీలు ఉన్నప్పుడు 360 డిగ్రీస్ డివైడెడ్ బై 45 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ప్రతిబింబాలు. అలాగే దర్పణాల మధ్య కోణం 30 ఉన్నప్పుడు 360 డిగ్రీస్ బై 30 డిగ్రీస్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 11 ప్రతిబింబాలు ఏర్పడతాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం పెరిస్కోపు కాంతి పరావర్తనము అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది. పెరిస్కోపులో ఒక పొడగాటి గొట్టం ఉంటుంది. ఈ గొట్టానికి 2 కొనల వద్ద 2 దర్పణాలను అమరుస్తారు. ఈ 2 దర్పణాలు కూడా గొట్టము యొక్క అక్షంతో 45 డిగ్రీల కోణం చేసేట్లుగా అమరుస్తారు. పెరిస్కోపును ఒక వస్తువు వైపుకు తిప్పినప్పుడు కాంతి కిరణాలు దర్పణంలో పడి 45 డిగ్రీల కోణంతో పరావర్తనం చెంది రెండో దర్పణం మీద పడతాయి. మరొకసారి పరావర్తనం జరిగి కాంతి కిరణాలు గొట్టము గుండా బయటికి వచ్చి క్షితిజ సమాంతరంగా ప్రయాణం చేసి కంటిని చేరుతాయి. కాబట్టి పెరిస్కోప్ను ఉపయోగించి గోతిలో దాగి ఉండేటువంటి యుద్ధభటుడు భూ ఉపరితలం మీద ఉండేటువంటి శత్రు చర్యలను చూడగలడు. అంతేకాకుండా జలాంతర్గాములో ఉండేటువంటి నౌకాదళ సిపాయిలు నీటి ఉపరితలం మీద ఉండేటువంటి శత్రువుల యొక్క నావలను చూడగలరు. ఇప్పటి వరకు మనం పెరిస్కోప్ని గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశంలోని ముఖ్యాంశాల గురించి మరలా తెలుసుకుందాం. 1. సమతల దర్పణానికి ముందు ఉంచినటువంటి వస్తువుకు గల దూరము దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబ దూరానికి సమానంగా ఉంటుంది. సమతల దర్పణములో మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఎటువంటి ప్రతిబింబాలనైతే మనము దర్పణములో చూసి తెర మీద పట్టగలుగుతామో ఆ ప్రతిబింబాలను నిజ ప్రతిబింబాలు అని అంటారు. ఏ ప్రతిబింబాలనైతే కేవలం దర్పణంలో చూడగలిగి తెర మీద పట్టలేమో ఆ ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అని అంటారు. సమతల దర్పణము మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సమతల దర్పణములో ఏర్పడినటువంటి ప్రతిబింబము కుడి ఎడమలు తారుమారైనట్లు కనిపిస్తుంది. సమతల దర్పణంలో ఏర్పడినటువంటి ప్రతిబింబము నిటారుగా ఉండి వస్తువుతో సమాన పరిమాణాన్ని కలిగి ఉంటుంది. దర్పణాలను ఏటవాలుగా అమర్చినప్పుడు దర్పణాలలో అనేక ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. దర్పణాల్లో ఏర్పడినటువంటి ప్రతిబింబాల సంఖ్యను తెలుసుకునేందుకు ఉపయోగించే సూత్రము n = 360/θ - 1. ఇందులో θ అనేది దర్పణాల మధ్య కోణాన్ని తెలుపుతుంది. పెరిస్కోప్ సహాయంతో గోతిలో ఉన్నటువంటి సిపాయి భూ ఉపరితలం మీద ఉండేటువంటి శత్రు చర్యలను గమనించగలడు.
ఇప్పటి వరకు చెప్పినటువంటి పాఠంలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సమతల దర్పణము ఎటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది? మిథ్యా ప్రతిబింబాలు. వెరీ గుడ్, సిడం. స్కూటర్లు, కార్లు నడిపేటువంటి వ్యక్తులు వెనుక వచ్చేటువంటి వాహనాలను ఏ దర్పణం సహాయంతో చూస్తారు? నువ్వు చెప్పమ్మా. కుంభకార దర్పణం. వెరీ గుడ్, సిడం. దర్పణాల మధ్య కోణం 90 డిగ్రీలు ఉన్నప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? నువ్వు చెప్పమ్మా. 3 ప్రతిబింబము. గుడ్, సిడం. టెలిస్కోపులో 2 దర్పణాల మధ్య కోణాన్ని దేంతో సూచిస్తారు? నువ్వు చెప్పమ్మా. టీటా. గుడ్, సిడం. గోతిలో ఉండేటువంటి యుద్ధభటుడు భూ ఉపరితలం మీద ఉండేటువంటి శత్రు చర్యలను ఏ పరికర సహాయంతో చూస్తారు? నువ్వు చెప్పమ్మా. పెరిస్కోప్తో. వెరీ గుడ్, సిడం. ఈరోజు మనం సమతల దర్పణము, అది ఏర్పరిచేటువంటి ప్రతిబింబాల గురించి, వారు దర్పణంలో ఏర్పడేటువంటి ప్రతిబింబాల గురించి, పెరిస్కోప్ గురించి తెలుసుకున్నాం కదా. మిగతా అంశాలను తర్వాత క్లాసులో నేర్చుకుందాం.